నమస్కారం బిగ్ బాస్ టీమ్కి. జనరల్గా నాలా నేను ఉండి చాలా కాలం అవుతుందండి. ఎందుకో చెప్తా వినండి. 2010లో జనవరిలో నాన్న చనిపోయింది. 3 months తర్వాత అమ్మ అక్కకు పెళ్లి చేసింది. తర్వాత నెక్స్ట్ మంత్ అమ్మ కూడా చనిపోయింది. 2012లో అన్న మ్యారేజ్ చేసుకుంటూ తర్వాత వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వేస్తుంటే యాక్సిడెంట్ అయింది, వదిన చనిపోయింది. తర్వాత అన్న దెబ్బలు తగిలి బయట పడ్డాడు. తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటూ తర్వాత అన్నకి హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీస్కి ఎఫెక్ట్ పడింది. దాదాపుగా హాస్పిటల్ చూపించడం కోసం స్వతహాగా నేను 15 లక్షలు అప్పు చేసిన. తీరా చూస్తే అన్న కన్మూయడం జరిగింది. 2025 1 year అవుతుంది. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఒక 5 years 3 years. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ జీవితం కోసం దారుణంగా కొట్లాడుతున్నా. 15 లక్షలు అప్పు చేసినా కదా, వాళ్ళు ఘోరంగా ఫోన్ చేస్తారు ఇంటి నుంచి. నేను ఇంటి నుంచి సొంత ఊరిని వదిలేసుకొని హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుకుంటాం. ఏమొస్తుందండి? వాటికి మిత్తులు పెట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి. మా వదినే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది, పిల్లల్ని కొంచెం వాళ్ళ అడపదడప చూస్తున్నారు. ప్రతిదీ ఫేస్ చేసిన జీవితంలో. తీరా చూస్తే ఇదంతా సింపతి కోసం మాట్లాడుతున్నాను కాదు, జీవితం కోల్పోయి నిలబడాలని ట్రై చేస్తున్నా, నిలబడాలని కొట్లాడుతున్నా. జీవితం కోసం నా అన్న పిల్లలకి ఒక బాట చూపించాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. జీవితం ఎలాంటిదంటే ప్రతి వారికి ప్రాబ్లం వస్తుంది, నేను కాదనట్లేదు. నాకు కూడా వచ్చింది, కానీ నాకు చాలా ఘోరంగా వచ్చింది, దారుణంగా వచ్చింది. కామన్ మ్యాన్ కేటగిరీలో నాలాంటి ఒక పర్సన్ని కొన్ని వేల కోట్ల మందికి, మన తెలుగు ప్రజలకి పరిచయం చేయండి. చిన్న చిన్న విషయాలకి చాలామంది చనిపోతారు. అదే వీని ప్రాబ్లమ్స్ ముందు నాది ఎంత రాబోయే అని అనుకోవాలి. నేను చాలా ఫేస్ చేసిన, నిద్రలేని రాత్రులు, ఆకలితో పడుకున్న రోజులు, దారుణం అంటే దారుణం. మీరు కామన్ మ్యాన్గా నాకు ఒక ఛాన్స్ ఇస్తారని కోరుకుంటూ, సరే బిగ్ బాస్లో ఆడదాం, పాడదాం, కామెడీ చేద్దాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను రెడీ. నా పర్సనాలిటీని, నేను పడ్డ ప్రాబ్లమ్ని 10 మందికి తెలియజేస్తే నా వల్ల చాలామంది ఆదర్శంగా నిలుస్తారని చెప్పి కోరుకుంటూ బిగ్ బాస్ టీమ్ని వేడుకుంటున్నా, ప్రాధేయపడుతున్నా. ఈ 3 నిమిషాల టైంలో నేను ఒక పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేయలేను. ఒక్కసారి అగ్ని పరీక్ష కోసం నన్ను అందరిలా చేయండి, ఇంటర్వ్యూ చేయండి. నేను ఎలిజిబుల్ అనిపిస్తే మీరు పెట్టుకోండి. కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలకి నేను ఆదర్శంగా